2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మొదటి పెళ్లిలో భర్త చనిపోయిన తర్వాత భర్త నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏవైతే ఉన్నాయో భార్యకు వచ్చిన తర్వాత భార్య రెండో పెళ్లి చేసుకుంటే మొదటి భర్త నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫర్దర్గా హక్కులు ఉండేటువంటి అవకాశం ఉంటుందా లేదా, ఏ విధంగా ఉంటుంది, చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. మొదటి భర్త నుంచి ఎప్పుడైతే అంటే మనిషి చనిపోయిన తర్వాత కొంతమంది ఇంకొక పెళ్లి చేసుకోవడం అనేది సహజం. అయితే మొదటి భర్త దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో రెండో పెళ్లి చేసుకున్న తర్వాత భార్య వాటి మీద రైట్స్ ఉండేటువంటి అవకాశం తనకు ఉంటుందా? ఎందుకంటే వేరే ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతారు, దాంతోపాటు ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ని బట్టి ఎలా ఉంటుందనేది డిపెండ్స్ అనమాట. అసలు చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. భర్త మరణించిన తర్వాత భార్య రెండవ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే భర్త జనరల్గా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్ళారు అనుకోండి. పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త బ్రతుకున్న సమయంలో భార్యకి ఎటువంటి హక్కులు కూడా సంక్రమించవు. ఇది రూల్ నెంబర్ 1. అంటే భర్త లైవ్లో ఉన్నారు, భర్త వారసత్వంగా సంక్రమిస్తున్న ఆస్తి కావచ్చు, లేకపోతే భర్త తన సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి కావచ్చు. అంటే ఏంటి, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినా సరే, లేకపోతే ఆన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా సరే, భర్త లైవ్లో ఉన్నంత కాలం భార్యకు వాటి మీద హక్కు ఉండదు. భర్త మరణాంతరం మాత్రమే క్లాస్ 1 లీగల్ హైర్ కింద భార్యకు హక్కులు సంక్రమిస్తాయి. ముందుగా భార్య, కొడుకు, కూతురు, ఆ భర్తకు కానీ ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే తల్లికి కూడా ఒక వాట వస్తుంది. వీళ్ళని క్లాస్ 1 లీగల్ హైర్స్ అనుకుంటాం. మనం చాలా వీడియోలో కూడా దీని మీద మనం చెప్పాం. ఇక్కడ భర్త మరణాంతరం ఆ భర్త యొక్క ఆస్తి మీద భార్యకు హక్కులు సంక్రమించిన తర్వాత భార్య రెండో వివాహం చేసుకుంది. రెండో వివాహం చేసుకుంటే మొదటి భార్య ద్వారా సంక్రమించినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తి మీద హక్కులు ఈవిడ ఉంటుందా, కోల్పోతుందా? కొన్ని సందర్భాలు, ముఖ్యంగా హెచ్ఈఎఫ్ అంటాం, అంటే హిందూ అవిభాజ్య కుటుంబాలు. అటువంటి కుటుంబాల్లో ఏమవుతుందంటే రెండో పెళ్లి చేసుకుంటే మొదటి భార్య నీకు హక్కు ఎట్లా వస్తుంది? నువ్వు జస్ట్ పెళ్లి చేసుకున్నావు, ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళ తర్వాత ఆ భర్త చనిపోతే జస్ట్ పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీకు 100 కోట్ల ఆస్తి, 1000 కోట్ల ఆస్తి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి మనుషుల కన్నా ఆస్తుల యొక్క విలువలు అమాంతం పెరిగిపోయి ఈరోజు కోట్లలోకి వెళ్ళిపోయి కాబట్టి ఇటువంటి కొత్త రకాల అనుమానాలు కూడా వచ్చే ప్రసక్తి ఉంటుంది. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ రీసెంట్గా చెన్నై హైకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది నాగరాజ్ గారు. ఇక్కడ నేను ఆ యొక్క కేసు యొక్క నేపథ్యాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆమె పేరు మల్లిక. ఈ మల్లిక 1968లో మ్యారేజ్ చేసుకుంది. చిన్నయప్పన్ అని చెప్పినటువంటి ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న కొద్ది రోజుల తర్వాత భర్త మరణించాడు. భర్త మరణించిన తర్వాత ఈమె గారు ఏం చేశారంటే మొదటి భర్త యొక్క తమ్ముడైనటువంటి అయ్యం పెరుమాల్ అన్నటువంటి వ్యక్తిని ఈ మల్లిక అన్నటువంటి ఆమె మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకొని వాళ్ళ కుటుంబం హ్యాపీగా వెళ్తున్న సమయంలో వాళ్ళ 3వ బ్రదర్ ఉన్నారు, అతని పేరు షణ్ముగం ఏం చేశాడంటే ఆస్తి యొక్క వాటాలకు వెళ్ళేసరికి ఈమె వాటా ఎలా వస్తుంది? భర్త యొక్క, అంటే బ్రదర్స్ కాబట్టి మొదటగా ఉన్నటువంటి ఆ చిన్నయ్యప్పని యొక్క ఆస్తి, తర్వాత అయ్యన్ పెరుమాల్ని పెళ్లి చేసుకున్న తర్వాత అయ్యన్ యొక్క పెరుమాలి, ఈమెకి 2 రకాల ఆస్తులు వచ్చాయి. అంటే ముందుగా పెద్దవాడైనటువంటి చిన్నయ్యప్పని యొక్క ఆస్తి వచ్చింది. ఆయన యొక్క మరణించాడు కాబట్టి ఆస్తి హక్కులు ఈమెకి వాడు వచ్చింది. తర్వాత తమ్ముడైనటువంటి ఈ అయ్యన్ పెరుమాల్ని పెళ్లి చేసుకున్న తర్వాత అయ్యన్ పెరుమాల్ యొక్క ఆస్తిలో కూడా ఈమెకి వాటా వస్తుంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి షణ్ముగం ఏం చేశాడంటే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళి మన చట్టాల ప్రకారం హిందూ వితంతు పునర్వివాహ చట్టం అని చెప్పి 1856లో మనం ఒక చట్టాన్ని రాసుకున్నాం. అది బ్రిటిష్ కాలం నాటి చట్టం. ఆ చట్టం ప్రకారం ఎప్పుడైతే భార్య రెండవ మ్యారేజ్ చేసుకుంటుందో మొదటి భార్య ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి రెండో పెళ్లి చేసుకున్నంత వెంటనే ఈ మొదటి భార్య ద్వారా సంక్రమించిన ఆస్తి మీద ఈమె హక్కు కోల్పోతుంది అని చెప్తుంది హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం 1956లో ఒక చట్టాన్ని చేసుకున్నాం. అది హిందూ వారసత్వపు చట్టం అని చెప్పి మనం 1956లో ఒక చట్టాన్ని చేసుకున్నాం. ఈ చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మొదటి భార్య ద్వారా సంక్రమించిన ఆస్తి ఏదైతే ఉందో దాని మీద ఈ భార్య హక్కులు కోల్పోదు అని చెప్పి ఈ చట్టం చెప్తోంది. దీని మీద షణ్ముగం కోర్టుకు వెళ్తే లోవర్ కోర్టు ఏం చేశారంటే, సివిల్ కోర్టు ఏం చేశారంటే
ఈ వితంతు పునర్వివాహ చట్టం ఏదైతే 1856లో చెప్పిన చట్టం ప్రకారం ఈమెకి ఈ మల్లిక అన్నటువంటి సదరు భార్యకి ఎటువంటి హక్కులు చెల్లవు. కేవలం రెండో మ్యారేజ్ చేసుకున్నటువంటి అయ్యన్ పెరుమాళ్ ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది తప్ప చిన్నయ్యప్పన్ ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి మీద ఈమెకి హక్కులు ఉండవని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు మల్లిక ఏం చేశారంటే మరలా హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. చెన్నై హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే అప్పుడేం చేశారంటే చెన్నై హైకోర్టు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2017లో మొదటి తీర్పు చెప్పారు. హైకోర్టు రీసెంట్గా ఏం తీర్పు చెప్పడం జరిగిందంటే ఈ హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856లో అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో చేసుకున్న చట్టం అన్నది దానికి మనం ఇక్కడ కొత్త చట్టాన్ని చేసుకున్నాం కాబట్టి ఆ హిందూ వితంతు పునర్వివాహ చట్టం అన్నది అమల్లోకి రాదు. అమల్లోకి రాకపోవడం వల్ల ఈ మల్లిక అన్నటువంటి సదరు మహిళ ఎవరైతే ఉన్నారో మొదటి భర్త ద్వారా సంక్రమించుకున్నటువంటి ఆస్తి అంటే చిన్నయ్యప్పన్ ద్వారా వచ్చినటువంటి ఆస్తి వస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క అయ్యన్ పెరుమాళ్ ద్వారా సంక్రమించుకున్న ఆస్తి వస్తుంది. అంటే ఈమెకు 2 రకాల ఆస్తులకి ఈవిడ హక్కుదారులే అని ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఈ చట్టం ద్వారా మనకు తెలిసిందేంది అంటే మొదటి భర్త మరణించిన తర్వాత రెండవ పెళ్లి చేసుకుంటే మొదటి భర్త ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి హక్కు తను కోల్పోదు అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు ఈ సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా వర్తించే విధంగా చెన్నై హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నాగరాజ్ గారు చూద్దామండి దీన్ని ఏ మేరకు ఎవరెవరు ఏ విధంగా హర్షిస్తారన్నది. ఎందుకంటే హర్షించాల్సిందే. వన్స్ జడ్జిమెంట్ వచ్చింది అంటే ఎవ్రీవన్ షుడ్ ఒబే ద జడ్జిమెంట్ కాపీ. ట్రూ. సో ఒకసారి కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత హైకోర్టులో జడ్జిమెంట్ వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి అధికారం ఉంటుంది. అప్పీల్ చేసుకుని ఉన్నప్పటికీ కూడా ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వాళ్ళ అప్పీల్కి వెళ్ళకపోతే ఇదే జడ్జిమెంట్ సైటేషన్ అంటాం. ఈ సైటేషన్స్ మిగిలిన కోర్టుల్లో కూడా తీసుకునే ఉంటుంది. వన్స్ వస్తే దాన్ని ఒబే చేయడం భారతీయ పౌరుడిగా మన యొక్క బాధ్యత. కోర్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఆ జడ్జిమెంట్ని ఒబే చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఉంటుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అయితే చాలామంది మీ దగ్గర ఏదైనా సరే వాళ్ళకు ఉండేటువంటి సమస్యలతోటి అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, లీగల్ రెమెడీస్ కోసం అని చెప్పి కేసెస్ చాలా ఉంటాయండి. అదే క్రిమినల్ కేసెస్ అయినా సివిల్స్ కేసెస్ అయినా సరే ఏదున్నా సరే ఏ విషయం అయినా సరే మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజ్ గారు ఇటువంటి సంబంధించి మీరు అన్నట్టుగా సివిల్ క్రిమినల్ వివాదాలు ఇటువంటి సంబంధించిన ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, కాంటాక్ట్లోకి వెళ్తారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కోర్టుల్లో వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. నాగరాజ్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవీంద్రనాథ్, థ్యాంక్ యూ సో మచ్. నాగరాజ్ గారు చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ చట్టపరంగా మీరు ఎదుర్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, అంటే మీ మీద తెలియకుండానే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఏదైనా కేసులో ఇరికించటమా లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమా లేదా మీకు ఉండేటువంటి ఇమేజ్ని దారుణంగా వాళ్ళకి నచ్చినట్లు డీగ్రేడ్ చేస్తూ ఉన్నారా లేదా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి ఏదైనా గొడవలు అవుతూ ఉంటే ఇంకా మేము ఆ టార్చర్ని బేర్ చేయలేకపోతున్నాము, ఏదో ఒక రెమెడీ ఉంటే బాగుంటుంది, లీగల్గా ముందుకెళ్దాం అనుకున్నటువంటి ఎవరన్నా సరే స్క్రీన్ మీద అలాగే రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియోలో షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.